నవీన 360 డిగ్రీస్లో ఈరోజు మొక్కవోని ఆత్మస్థైర్యాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ట్రేడర్గా అలాగే వస్త్ర వ్యాపారంలో కాలుపెట్టి ముందంజు వేస్తున్నటువంటి ఓ మహిళ తన జీవితంలో జరిగినటువంటి దుర్ఘటనని అధిగమించి ఇంకా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నారు. ఆవిడే సుజాత. ఈరోజు ఇన్స్పిరేషన్గా 360 డిగ్రీస్లో ఆవిడని కలుసుకుందాం. హాయ్ సుజాత. హాయ్ సుజాత, ఆఫ్టర్ ది యాక్సిడెంట్ దట్ యువ్ మెట్, ఎన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ నేను నార్మల్గానే ఉన్నాను అన్న భావనకి మీరు రావడానికి? యాక్చువల్లీ 6.5 years బ్యాక్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆ తర్వాత మేబీ కపుల్ ఆఫ్ మంత్స్, దెన్ ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. మనసే పట్టింది. దట్స్ ఇట్. అంటే ఇంకా పూర్తిగా శరీరం రికవర్ అవ్వలేదు కానీ మనసు మాత్రం రికవర్ అయిపోయింది. ఐ మీన్ ఐ గాట్ టు నో 4 months లేటర్ మై యాక్సిడెంట్ దట్ ఐ కెన్ నెవర్ వాక్ ఇన్ మై లైఫ్. అది తెలిసిన నెక్స్ట్ మూమెంట్ నుండి ఐ స్టార్టెడ్ థింకింగ్ వాట్ నెక్స్ట్, వాట్ ఐ కెన్ డూ బీయింగ్ ఆన్ ద బెడ్. సో ఎప్పుడైతే నడవలేనన్నది తెలిసిందో 4 monthsలో, దెన్ ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. వాట్ నెక్స్ట్, ఇలా ఉండి నేను నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టాను అన్నమాట. సో ఆ తర్వాత ఫిజియోథెరపీ, ఐ నీడ్ ఫిజికల్ ఫిట్నెస్ ఫస్ట్. సో ఫిజియోథెరపీ స్టార్ట్ చేశాను. ఐ డిడ్ ఇట్ ఫర్ 6 more months. ద ఫస్ట్ 4 months వాజ్ మామూలు ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్. Then after almost 6 months, like I went through vigorous exercises, physiotherapy. Then I made myself to sit in the car wheelchair so that I can go out and start my రెగ్యులర్ యాక్టివిటీస్ అని మొదలు పెట్టేయడానికి. మీరు వాట్ నెక్స్ట్ అనుకున్న తర్వాత మీరు ఏం ఆలోచనకు వచ్చారు, ఏం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? నేను నడవలేని రోజు నుంచే ఇంట్లో ట్రీట్మెంట్ నడుస్తున్నప్పటి నుండే ఐ స్టార్టెడ్ థింకింగ్ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ సూట్స్ మీ, లైక్ నా ఫిజికల్ వర్క్, ఫిజికల్ కండిషన్కి సపోర్ట్ చేసే బిజినెస్ ఏంటి అని చాలా ఆలోచించాను. సో ఐ థాట్ లైక్ సంథింగ్, ఐ మీన్ రెసిడెన్షియల్, లైక్ ఆఫీస్ షుడ్ బీ ఇన్ ఏ హౌస్ సో దట్ ఐ కాంట్ గో అవుట్ అండ్ వేస్ట్ మై టైమ్ లేదా. సో అందుకనే టెక్స్టైల్ బిజినెస్ ఆలోచించానండి. ఎక్కడైతే హెల్ప్లెస్ ఉమెన్ వర్క్ చేయగలుగుతారో ఇంట్లోనే. సో ఐ స్టార్టెడ్ దట్. ఐ అది మీకు మాత్రమే ఒక వ్యాపకం కాదు, ఇంకా నలుగురు స్త్రీలకు కూడా అది హెల్ప్ఫుల్ అవ్వాలనుకున్నారు. సో ఇప్పుడు నా దగ్గర ఒక 8 to 10 people లేడీస్ ఉన్నారండి హూ ఆర్ రియలీ స్ట్రగ్లింగ్ ఫర్ లైఫ్. సో వాళ్ళతో స్టార్ట్ చేశాను నేను. ఇట్స్ రన్నింగ్ నా. ఆఫ్టర్ దట్ లైక్ ఒక 2 years వరకు నేను బిజినెస్ రన్ చేశానండి. స్టాక్ మార్కెట్ గురించి మీకు పరిచయం ఎప్పుడైంది? ఆ తర్వాత ఇది ఎప్పుడైతే ఈ బిజినెస్ రెగ్యులరైజేషన్ అంటే నార్మల్ స్టాండర్డ్ అయిపోయిందో ఆ రోజు నుంచి నేను ఇంకేదైనా ఇండిపెండెంట్ కంప్లీట్లీ నేనే చేయగలిగే బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉండేది అనమాట. సో స్టాక్ మార్కెట్ అన్నది నాకు ఆన్లైన్లో చేయొచ్చు. సో బీయింగ్ ఆన్ కంప్యూటర్ వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ ఐ కెన్ డూ అన్నది గమనించాను నేను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దట్. ఆ తర్వాత ఎవరిని ఆ బిజినెస్ గురించి అడిగినా వై డూ యూ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ uncertain, I mean people think it's judam kind of business, I mean speculative, it's like that. But I just wanted to know what exactly is this, why people are so scared of this business, but whole world is in the market, right? So then I just wanted to know what exactly is it. Then I started reading newspapers, then business channels. I gathered a lot of information wherever I can get the information. I did not had anybody to talk about that. It's only newspapers, business channels and net. Then once I got everything about that market, I started off small with it. Then in couple of months I invested properly and I'm doing it now. ఎన్ని సంవత్సరాలు అయిందండి ట్రేడర్గా మీరు ఫస్ట్ అడుగు వేసి? ప్రాపర్లీ 2.5 years. 2.5 yearsలో మామూలుగా మహామహులు కాకలు తీరిన వాళ్ళే ఈ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి, షేర్ల గొడవ ఏమిటో అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుందంటారు. అవునండి. మీకు ఎలా అనిపించింది? నా అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎప్పుడు ఐఎమ్ ఎట్ హోమ్, ఐఎమ్ అవైలబుల్, ఐ కెన్ ఆల్వేస్ వాచ్ టీవీ. సో ఎవ్రీ మూమెంట్ ఐ యూస్ టు గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. లైక్ నవడేస్ లైక్ టీవీ న్యూస్ ఛానల్స్, లైక్ they give all the information about market. క్షణాల్లో వచ్చేస్తుంది కాబట్టి
ఓన్లీ థింగ్ వీ షుడ్ బి ఏబుల్ టు ఫాలో దాట్. మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, పైగా ఫిట్గా కనిపిస్తున్నారు. ఈ ఫిట్నెస్ రహస్యం మీరు మళ్ళీ మామూలుగా బెడ్ రిడన్ ఉన్న వాళ్ళు ఎవరన్నా, కింద నుంచి ప్యారలైజ్ అయిపోయిన వాళ్ళు ఎవరన్నా వెయిట్ పుట్ ఆన్ చేయడం గమనిస్తాం. మీ జాగ్రత్త మేజర్లీ బెడ్ సోర్స్ వస్తాయండి. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ డైయింగ్ ఇన్ 3-4 years, maximum of 3-4 years. దట్ ఈస్ బికాస్ ల్యాక్ ఆఫ్ విల్లింగ్నెస్, డిప్రెషన్. నేను ఏదో ఒకటి చెయ్యాలన్న పట్టుదలతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫిజికల్గా నేను ఫిట్ ఉంటేనే ఐ కెన్ డూ కదా. సో లైక్ ఐ డూ ఫిజియోథెరపీ, I go for body massages, I take care of my diet, proper diet. I eat only boiled vegetables, then fruits, juices, everything, like whatever is, I mean, good for you, good for me, I'll do. ఓకే. సో ఆశ వదులుకోవద్దు. శరీరం ఇక నాకు సహకరించట్లేదు కాదు, ఆ శరీరాన్ని నాకు మనం సహకరించే చేయగలిగితే we can do anything. Like now I feel like I'm a normal person, I can do anything. మరి ఎంత సాధించారు 6.5 సంవత్సరాల్లో? ఒక మనిషి అన్ని అంగాల్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా నేను సాధించగలను అని చూపించారు కదా. మీ నుంచి మిగతా వారికి స్ఫూర్తి రావాలని మీరు ఎప్పుడన్నా అనుకుంటూ ఉంటారు? చాలా అనుకున్నానండి. ఎంతోమంది నేను నా దగ్గర వచ్చే ఫ్రెండ్స్ని కానీ, నేను కలిసే బిజినెస్ అసోసియేట్స్ కానీ అన్నీ ఉండి వాళ్ళు ఏంటంటే ఈ లైఫ్ ఎందుకు, లైఫ్ సక్స్, లైఫ్ ఈజ్ బోరింగ్, దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ దే సే, అండ్ ఐ నెవర్ ఫెల్ట్ మై సెల్ఫ్ లైక్ దాట్. సో దెన్ ఐ ఫెల్ట్ లైక్ I should teach people how to be happy, how to smile. Then I started off, with my friends. Then like I started seeing this same thing, same depression in so many spinal injured people, cancer people. I come across, because I go for treatments to the hospital. So I come across so many people like that. Now like I have planned to do it in a proper way. Like I'm planning to form a NGO. Spinal injured people especially, like I have seen so many people getting into depression, and they end up dying like that. So I wanted to show, being paraplegic, I am living a normal life, so they can also live normal life. If they don't know how to go about the treatment, they think, after accident they go for procedure, operation and all. That is only for the pain relief, fixation of the whatever the injury done, but that's not for walking. People think like after operation they can walk, they can be normal, but once they know that it's not possible, and they go into depression. And physiotherapy also, they think it's useless, but I think it helps. Like now, like just with small physiotherapy, yoga, everything, and main thing is positive thinking. We should be optimistic, and we should have that fire to live actually. Then we can do anything. ఎన్జిఓ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దాని నుంచి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఎటువంటి యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటున్నారు? Spinal injured people ki counseling. Then whoever I counsel, if they are in bad shape, like if they cannot afford for the treatment, some people I have seen from villages, they don't even have proper, anybody to take care, proper food. So those kind of people, I wanted to start a home where they can get nursing, servant assistance, and food, treatment. మరి ఇది మీరు ఒక్కరే చేయగలరన్న నమ్మకం ఉందా? ఇప్పుడైతే నేను కౌన్సిలింగ్ స్టార్ట్ చేశానండి, బట్ టు హెల్ప్ సో మెనీ పీపుల్, ఐ థింక్ ఐ కాంట్ డూ ఆల్ అలోన్. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు take my mission forward, they can contact me, they can take my mission forward. I'll be very happy to. మీరు చేసి చూపించారు, ఇంకా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. మీ అడుగులు ఇలాగే స్థిరంగా మనోబలంతో ముందుకు వేయాలని కోరుకుంటూ గుడ్ లక్ టు యూ అండి. థ్యాంక్ యూ. అదండి, నవీన 360 డిగ్రీస్లో ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబాన్ని కలుసుకున్నాం. మహిళలందరూ కూడా, తను మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న మహిళలందరూ కూడా ఇంతే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి అంటున్నారు సుజాత. నవీనలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ నుంచి తిరిగి రాగానే పబ్లిక్ పంచ్లో కలుసుకుందాం.